సహోదరి, మానవులమండి మనం. ఈ భూమి మీదకి మన తల్లిదండ్రులు కావాలనో లేకపోతే మనము ఇలా ఉంటామనో ఈ భూమి మీదకి రాలేదండి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్, ఈ పశ్చిమ గోదావరి జిల్లా, ఈ గమలపాడులో పుట్టాలని పుట్టలేదండి. ఈ ప్రాసెస్ అంతా సర్వసృష్టికర్తమైన దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపించాడండి. అయితే మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన తాతలు, మన ముత్తాతలు, మన నాన్నలు మరి అనేకమైన పెట్టుకుని మనం పూజించే విధానం మన మొదటి నుంచి ఉందండి. అయితే ఈ భూమి మీద మనం ఎలాగైనా బ్రతికేసి ఏదైనా పూజించేసి మరి దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది కదండి. అక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఎలాగైనా బ్రతికేసి వెళ్ళాలంటే కాదండి. అయితే ఆ నిజమైన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేనే సత్యమును జీవమును మార్గమునే ఉన్నాను, నాతో తప్ప తండ్రి యొద్దకు రారని అంటున్నారండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి, అది మా మాట కాదు. అయితే ఆ దేవుని రాజ్యం చేరాలంటే ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించాలండి. ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఒకడు ఉన్నాడండి. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి మానవుడిగా వచ్చండి. ఆయన ఈ ప్రపంచంలో మధ్య దేశమైన ఇజ్రాయేలు దేశములో 33.5 సంవత్సరములు జీవించి ఆ సిలువమానుపై తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని ఆ భూమి మీద ఒలకించాడండి. ఆ రక్తంలో మనం కడగబడి ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించి యథార్థంగా బ్రతికితే నిత్యలోకం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడండి దేవుడు. అయితే మనము బైబిల్ చెప్తుందండి, నేనే సత్యమును జీవమును మార్గంనే ఉన్నాను. అలాగే దేవుడు మనము పాపం చేసి దేవుణ్ణి అనుగ్రహించలేమండి, దేవుని చేరలేమండి. అయితే దేవుడు బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామండి పాపం చేసి. ఆ పాపం అంటే ఏంటండి? చూపులో పాపం ఉందండి, ఆలోచనలో పాపం ఉందండి, మాటలో పాపం ఉంది. ఎవరినైనా తిట్టినా ఆ పాపాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రమ్మంటున్నాడండి దేవుడు. నిజమైన దేవుడండి యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే ఆ ప్రభువుని నోటితో ఒప్పుకుని యథార్థంగా బ్రతుకుతారో వారికి నిత్యలోకం ఇస్తానంటున్నాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని మన పెద్దల సామెత అండి. కాబట్టి ఆ నిజదేవుణ్ణి మీ అందరూ తెలుసుకుంటారని, ఆయన్ని ఒప్పుకుని ఆయన్ని ఆరాధిస్తారని మరి ఈ సువార్త పట్టుకుని మీ గ్రామం వచ్చాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నిజదేవుణ్ణి మీరు ఆరాధిస్తారని మిమ్మల్ని బట్టి ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాం. ఈ కొద్ది మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిజదేవుని తెలుసుకోవాలని మిమ్మల్ని ఆశిస్తున్నాం.